గడిచిన అనేక సంవత్సరాల నుండి, గడిచిన అనేక నెలల నుండి, గడిచిన అనేక దినాల నుండి నీ జీవితంలో ఎన్నో కోల్పోతూ వస్తున్నావు. అయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది ఏంటి అంటే నీ జీవితంలో నీవు మరలా రికవరీ అవ్వబోతున్నావు. అంటే నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకోబోతున్నావు. దేవుడు నిన్ను మరలా రిఫ్రెష్ చేయబోతున్నాడు, రీస్టార్ట్ చేయబోతున్నాడు, రీస్టోర్ చేయబోతున్నాడు. త్వరలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీవు తిరిగి పొందుకోబోతున్నావు. నీవు పోగొట్టుకున్న ఆత్మీయతను నీవు తిరిగి పొందుకోబోతున్నావు. నీవు పోగొట్టుకున్న ఆస్తి, అంతస్తు, పరువును నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు. నీవు పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులను తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. బైబిల్లో ఉన్న ఈ 3 వాక్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చదివి మోకరించి దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీవు ఏదైతే పోగొట్టుకున్నావో నీ క్షేమ స్థితిని నీవు తిరిగి మరలా పొందుకుంటావు. ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని నెలల నుండి, ఎన్ని రోజుల నుండి నీవు బాధపడుతూ వచ్చావో, శ్రమపరచబడుతూ వచ్చావో, నీ జీవితంలో ఎంత క్షోభను అనుభవించావో, ఇక ముందుకు రాబోయే రోజులన్నిటిలో కూడా అంతకంతకు సంతోషం, శాంతి, సమాధానం, నెమ్మదిని దేవుడు నీ కలుగు చేసి నిన్ను ముందుండి నడిపించబోతున్నాడు. మరి ఈ యొక్క వీడియోలో రికవరీ, రీస్టార్ట్, రీస్టోర్డ్, పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవడం ఎలాగా అనేది నేను మీకు ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. త్వరలో నీవు ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు దాన్ని తిరిగి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే కామెంట్ చేయండి. నేను రికవరీ అవుతాను అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ మీరు తప్పకుండా ఇవ్వండి. అయితే ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీవు రికవరీ అవ్వాలని, రీస్టార్ట్ అవ్వాలని, రీస్టోర్డ్ అవ్వాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. లాస్ట్లో స్కిప్ చేయకోకుండా ఈ యొక్క వీడియోను చూడండి. వీలుంటే టీవీలో పెట్టి చూడండి, లేకపోతే ఒక పెద్ద సౌండ్ బాక్సులు కనెక్ట్ చేసి బ్లూటూత్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటూ అనేకులకు కూడా వినిపించండి. వీలున్నంత వరకు 1-4-5 సార్లు ప్రతిరోజు వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనగా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము వినినప్పుడు, చదివినప్పుడు గొప్ప వెలుగు, శాంతి, సమాధానం కలుగుతుంది. కాబట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో ఈ విషయాలు అర్థం కాకుండా సాతానుడు నీకు మైండ్ బ్లాక్ అయ్యేలాగా చేస్తాడు. సో ఆ మైండ్ బ్లాక్లో నువ్వు బయటపడి దేవుని యొక్క వాక్యం నీవు అర్థమయ్యి రిసీవ్ చేసుకొని నమ్మి పొందుకోవడానికి టైం పట్టినప్పటికీ మీరు మరలా వినడం వినటం వలన విశ్వాసం కలుగుతుంది కనుక నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఓకే, ఇప్పుడు మీరు ఎలా రికవరీ అవుతారు, ఎలా రీస్టార్ట్ అవుతారు, ఎలాగా రీస్టోర్డ్ అవుతారు అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. సో మీరు పోగొట్టుకున్నారు, ఆత్మీయతను మొదటగా పోగొట్టుకున్నారు. ఆత్మీయత అనగా స్పిరిచువల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రేయర్, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, మందిరానికి వెళ్ళడం, అలాగనే దేవుడి సన్నిధానంలో ఆత్మీయంగా ఉండడం, దేవుని సేవ చేయడం, పరిచర్య చేయడము, అలాగనే దేవుళ్ళలో బలంగా ఉండడం, ఆత్మల కొరకు ప్రయాసపడడం, నలుగురికి సువార్త చేయడం, పాడడం, స్తుతించడం, చర్చ్ సర్వీస్లో పార్టిసిపేట్ చేయడం, పాడడం, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన కార్యాలు. సో దేవుడి కొరకు ఇదివరకు ఎంతో కష్టపడేవాళ్ళు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య గడిచిన కొంతకాలం నుండి మీరు ప్రార్థన చేయట్లేదు, సరిగ్గా వాక్యం చదవట్లా, దేవుళ్ళలో నిలవబడట్లా, ఆత్మీయతను కోల్పోయారు, పోగొట్టుకున్నారు. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, మొట్టమొదటిగా నీ ఆత్మీయతను నీవు తిరిగి పొందుకుంటావు. పోగొట్టుకున్న ఆత్మీయతను తిరిగి నువ్వు పొందుకుంటావు. రెండవది, నువ్వు పోగొట్టుకున్న ఆస్తి, అంతస్తు, పరువు తిరిగి పొందుకుంటావు. రీసెంట్గా గడిచిన కొంతకాలం నుండి నీ జీవితంలో ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అనగా నువ్వు నివాసం చేసే ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది, లేకపోతే తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ల్యాండ్స్ కూడా అదే పరిస్థితి. అలాగే బంగారం కూడా తాకట్లోకి వెళ్ళిపోయింది. అలాగే విలువైన వస్తువులన్నీ కూడా నువ్వు పోగొట్టుకున్నావు, అంతస్తు కూడా పోగొట్టుకున్నావు. అలాగనే పరువు, ప్రతిష్టత ఏదైతే ఉందో, నీకున్న గౌరవం కూడా పోయింది. ఇంట్లో జరగకూడని కార్యాలు జరిగినాయి. సో మీ కుటుంబంలో ఎవరో నీ కుమార్తె ద్వారానో, నీ కుమారుడి ద్వారానో, లేకపోతే నీ భార్య ద్వారానో, లేకపోతే నీ ద్వారానో ఏదో ఒక అసాంఘిక కార్యకలాపం జరగడం వలన ఆ పరువు అనేది, అంతస్తు అనేది పోయింది. నీవు అది ఎలా తిరిగి పొందుకోవాలని ప్రయాసపడుతున్నావు. బాధపడకు, పోగొట్టుకున్న నీ ఆస్తి, అంతస్తు, పరువు తిరిగి నువ్వు పొందుకుంటావు. అలాగే నేను పోగొట్టుకున్న ఆరోగ్యం ఏదైతే ఉందో, హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చి ఇదివరకు చక్కగా ఆరోగ్యంగా ఉండే నీ జీవితం ఇప్పుడు అనారోగ్యంతో ఉండి టోటల్గా మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ స్టోర్ అంతా కూడా కొనుక్కొని
రోజుకు 3 పూట్ల 4 పూట్ల టాబ్లెట్లు వేసుకొని నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నావు. సో ఇలా పోగొట్టుకున్న నీ యొక్క ఆరోగ్యాన్ని కూడా దేవునికి తిరిగి ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు నీవు తిరిగి పొందుకుంటావు. సో ఎంతో విలువైన స్నేహితులు, ఎంతో విలువైన బంధువులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు నీవు పోగొట్టుకున్నావు అనగా వాళ్ళకి నీకు గొడవ అయింది, వివాదాలు వచ్చాయి, దాని మూలన మాట్లాడుకోకుండా విలువైన నీ కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను నువ్వు పోగొట్టుకున్నావు. అంటే రిలేషన్ అనేది అది కట్ అయిపోయింది. సో బ్రేకప్ అనేది జరిగింది. బట్ దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, త్వరలో నీవు నీ కుటుంబ సభ్యులను, నీ భర్త లేకపోతే నీ భార్య లేకపోతే నీ బిడ్డలు నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు, నీతో మాట్లాడట్లేదు, నువ్వు ఎంత ప్రయాసపడినా వాళ్ళు నీతో సహవాసం చేయట్లేదు. విలువైన స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు కూడా దూరం అయిపోయారు. తిరిగి వాళ్ళందరూ నీ జీవితంలోనికి రాబోతున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ పవర్ఫుల్ 3 వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవడానికి దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాక్య లేఖనాలను. సో ఈ వాక్య లేఖనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరు రాసుకొని చక్కగా వీటన్నిటిని ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉండండి. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక్కొక్కటిగా చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో విందాం. చూడండి, ఏవేల్ గ్రంథము, బైబిల్ గ్రంథంలో రాయబడిన ఏవేల్ గ్రంథము మరి 2వ అధ్యాయము 21 నుంచి ధ్యానం చేసుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళల్లో దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త త్రైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు తిరిగి నిత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గు నొందరు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, పూర్వకాలంలో దేవుడు చెప్తున్నాడు, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు మీరు సంతోషించండి. తొలకరి వర్షమును మీకు నేను అనుగ్రహిస్తా. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును నేను మీకు అనుగ్రహిస్తాను. అయితే మీరు మీ కొట్లు ధాన్యముతో నిండుతాయి, ద్రాక్షారసంతో తైలమును గానుగులు పైగా పొర్లు పారుతాయి. మీరు కడుపారా తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతగులను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములను పంటను నేను మీకు మరలా నిత్తును. నా జనులకి అన్నటికీ సిగ్గునందరు. చూడండి, మీరు దేవుని యొక్క వింత కార్యాలను చూడబోతున్నారు. ఇదివరకులాగా దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించి మరలా తొలకరి కడవరి వర్షాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు. ధాన్యము, ద్రాక్షారసము అనగా నువ్వు తినడానికి సమృద్ధి అయిన ఆహారాన్ని పంపించి నీ జోబు నిండా, బ్యాంకు నిండా, బీరువా నిండా డబ్బులు ఉన్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇది ఇంతవరకు తినివేసిన సంవత్సరాలు అంటే 2025, 2024, 23 గడిచిన సంవత్సరాలు, గడిచిన నెలలన్నీ కూడా ఈ యొక్క గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు నీ జీవితంలో ఉన్న సమస్తాన్ని తినివేస్తూ నీ జీవితాన్ని నాశనం చేసేసాయి. అయితే దేవుడు వాటన్నిటిని తొలగించి, ఇదిగో ఆ తినివేసిన సంవత్సరముల పంటను మీకు నేను మరలా ఇస్తాను. అంటే ఇంతకుముందు నువ్వు నష్టపోయావు కదా, ఇంతకుముందు నీవు పోగొట్టుకున్నావు కదా, ఇంతకుముందు నీవు ప్రయత్నం చేసినప్పటికీ వైఫల్యం చెందావు కదా. అంటే నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగమే కానీ, నువ్వు పోగొట్టుకున్న సంతానమే కానీ, నువ్వు పోగొట్టుకున్న బంగారమే కానీ, నువ్వు పోగొట్టుకున్న ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్టత సమస్తాన్ని కూడా ఈ రాబోయే రోజుల్లో నువ్వు తిరిగి పొందుకోబోతున్నావు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అనగా నువ్వు ఇక ఎన్నటికీ సిగ్గుపడకుండా తల ఎత్తుకొని ముందుకు వెళ్ళినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీవు ఇక ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వను అని దేవుడు నీకు చెబుతున్నాడు. అలాగనే మరొక బైబిల్ గ్రంథపు వాక్యాన్ని, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలోనే ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14 నుండి ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించేదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు
స్థిరపరచుము. సాటిస్ఫై us in the morning with your steadfast for love, that we may rejoice and be glad all our days. Make us glad for as many days as you have afflicted us, and for as many years as we have seen evil. Let your work be shown to your servants, and your glorious power to the children. Let the favor of the Lord our God be upon us, and establish the work of our hands upon us. Yes, establish the work of our hands. చూడండి, దేవునితో చెప్తున్నాడు, ఉదయమున అంటే రేపు ఉదయమున లేకపోతే రాబోయే ప్రతి ఉదయమున దేవుడు నిన్ను తన కృపతో తృప్తిపరిచి నీ దినాలన్నీ కూడా, అంటే రాబోతున్న దినాలన్నీ కూడా నువ్వు ఉత్సహించి సంతోషించి ముందుకెళ్ళినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అనగా ఇంతకు ముందు శ్రమపరచబడిన దినాలు, ఇంతకు ముందు నువ్వు కీడు అనుభవించిన ఏండ్లు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేవుడు లెక్క కట్టి రాబోయే సంవత్సరాలు, రాబోయే రోజులన్నిటిలో కూడా నిన్ను దేవుడు సంతోషపరచబోతున్నాడు. నీకు దేవుడు తన కార్యాన్ని చూపించబోతున్నాడు. నీ బిడ్డలకు దేవుడు తన ప్రభావాన్ని చూపించబోతున్నాడు. దేవుని ప్రసన్నత నీ మీద ఉండబోతా ఉన్నది. దేవుడు నీ చేతి పని నీకు స్థిరపరచబోతా ఉన్నాడు. ఎస్, ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. చూడండి, దేవుడు చెప్తున్నాడు, లెట్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్ బి అపాన్ us అండ్ ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అపాన్ us. చూడండి, నీ చేతి పనిని దేవుడు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు, స్థిరపరచబోతా ఉన్నాడు. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అయ్యో, ఉద్యోగాన్ని పోగొట్టుకొని ఏడుస్తున్నావు, ఎక్కడ పని దొరకక తిరుగుతున్నావు, దేశాలు రాష్ట్రాలు తిరుగుతున్నావు, రెజ్యూమ్స్ పెట్టుకొని అన్ని చోట్లకు తిరుగుతూ ఉన్నావు, ఉద్యోగం ఎవరైనా ఇస్తారని డబ్బులు కట్టి నష్టపోయి ఉన్నావు. దేవుడు నీ చేతి పని స్థిరపరచబోతా ఉన్నాడు. దేవుని ప్రసన్నత నీ పైన ఉండబోతా ఉన్నది. ఎన్నో ఏండ్ల నుండి నువ్వు శ్రమపరచబడ్డావు, ఎన్నో ఏండ్ల నుండి నువ్వు కీడు అనుభవించావు. ఇక ఆ శ్రమ దినాలు నీ జీవితంలో నుండి పోయి, ఆ కీడు అనుభవించిన ఏండ్లు నీ జీవితంలో పోయి, ఇక నుండి దేవుని కార్యాలను చూడబోతున్న రోజులు రాబోతున్నాయి. దేవుని నీ ప్రభావాన్ని చూడబోతున్న ఏండ్లు రాబోతున్నాయి. దేవుని ప్రసన్నత నీ మీద ఉండబోతా ఉన్నది. దేవుని యొక్క కృప ద్వారా మంచి పనిలో నువ్వు స్థిరపరచబడి, ప్రతి ఉదయమున తృప్తిపరచబడి, ఉత్సహించి నువ్వు ముందుకి వెళ్ళబోతా ఉన్నావు. సో రికవరీ అవుతావు, రీస్టార్ట్ అవుతావు, రీస్టోర్డ్ అవుతావు. నీ జీవితాన్ని దేవుడు తిరిగి ప్రారంభించబోతున్నాడు. ఒక న్యూ లైఫ్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. న్యూ ఛాన్సెస్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. న్యూ ప్లేసెస్కి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. నీ పాత రోత జీవితాన్ని దేవుడు తొలగించి నూతనమైన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించబోతా ఉన్నాడు. అలాగే లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10 అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాము. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతులుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూడండి, యోబు తన క్షేమ స్థితిని కోల్పోయాడు. ఆర్థికంగా నష్టపోయాడు, కుటుంబపరంగా నష్టపోయాడు, ఆరోగ్యపరంగా నష్టపోయాడు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే మరలా అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మరలా తనకు కుటుంబాన్ని ఇచ్చాడు, మరలా దేవుడు తనకి ఆస్తిని, అంతస్తుని, పరువును, ప్రతిష్ఠితను ఇచ్చాడు. అది ఎలాగంటే పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా దేవుడు అతనికి దయచేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు మరలా నీ క్షేమస్థితిని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకనే అయ్యో నేను జీరో అయిపోయాను, ఇక నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, ఈ రోగం నా ఎదురు నుండి తొలగిపోదు, నా కుటుంబం ఎప్పటికీ కలవదు, ఇక నేను దీన్ని పొందుకోలేను, ఇది నేను చెయ్యలేను, ఇక నా వల్ల కాదు, నేను పరుగెత్తలేను, నేను ముందుకు వెళ్ళలేను, నాకు ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి హోప్ లేదని బాధపడకు. దేవుని సన్నిధానంలో కృంగిపోకు. మరలా నీ క్షేమస్థితి మరలా నీకు రాబోతా ఉన్నది. మరలా నువ్వు ఫలిస్తావు, మరలా నువ్వు వర్ధిల్లుతావు, మరలా నువ్వు గొప్పగా ఎదుగుతావు, మరలా నీవు ఆశీర్వదింపబడతావు. దేవుడు పూర్వమున కలిగిన దానికంటే రెండంతల అధికముగా నీకు దేవుడు దయచేయబోతున్నాడు. అలాగే 11-12 వచనాన్ని కూడా చూద్దాం. యోబు గ్రంథం 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చూడండి, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే అంతగా దేవుడు మరలా అధికముగా ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను కూడా రాబోయే రోజుల్లో అధికముగా ఆశీర్వదిస్తాడు. చచ్చిపోదాం అనుకుంటున్నావా? పారిపోదాం అనుకుంటున్నావా? ఇక ఏముందలే అని చెప్పి ముడుచుకొని పండుకుంటున్నావా? ఇక ప్రార్థన చేయడం మానేసావు, దేవుని స్తుతించడం మానేసావు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంకా మారదు, ముసలివాడిని ముసలిదాన్ని నేనేం చేయగలను, కుర్రవాడిని యవనస్తుని నేనేం చేయగలను, బాల్యంలో ఉన్న నేనేం చేయగలను,
ఇక ఈ చదువులు నా వల్ల కావు, ఇక ఈ అప్పులు నేను కట్టలేను, ఇక ఈ ఆరోగ్యం ఈ యొక్క అనారోగ్యంతో నేను పోరాడలేనని అనుకుంటున్నావు. భయపడకు. రాబోతున్న రోజులన్నిటిలో కూడా మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మరలా నువ్వు పోగొట్టుకున్న నీ కుటుంబం, మరలా నువ్వు పోగొట్టుకున్న నీ ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్టత, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం అన్నీ తిరిగి రెండంతలుగా అధికముగా నీ ఎద్దుకు రాబోతా ఉన్నాయి. కాబట్టి దిగులు పడకు ప్రియా దేవుని బిడ్డ. దేవుడి సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేయి. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఈ సమయంలో నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. కనులు మూసుకో. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డని దీవించండి. నీ బిడ్డ జీవితంలో రికవరీ అవ్వాలి, రీస్టార్ట్ అవ్వాలి, రీస్టోర్డ్ అవ్వాలి. అలాంటి గొప్ప కార్యం చేసి తిరిగి నీ బిడ్డకి క్షేమస్థితిని దయచేసి పోగొట్టుకున్న దానికంటే అధికంగా పొందుకోవడానికి గడిచిన అనేక సంవత్సరాల నుండి, అనేక దినాల నుండి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వస్తున్నాయి. అవన్నింటినీ ముగింపునిచ్చి ఇక రాబోయే రోజులన్నీ బాగుండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 9908937164 990893937164 ఈ నెంబరుకి మీరు కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు, మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. మరి యొక్క వాక్యాన్ని విన్నారు, మీరు ఆశీర్వదింపబడి, ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని కృపను పొందుకున్నట్లయితే ఈ నంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ పరిచర్యని బలపరచండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.